ఈరోజు వాక్య ధ్యానాంశం, నీవే ఆ నక్షత్రం. బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. నీతి మార్గం అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదరో వారు నక్షత్రముల వలె నిరంతరము ప్రకాశించెదరు. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనం. అనగా ఎవరైతే అనేకులకు దేవుని గుర్చిన జ్ఞానము, సత్యమును, రక్షణ సువార్తను అందిస్తారో వారు ఆకాశమందు నక్షత్రము వలె ప్రకాశిస్తారని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది. సహోదరి సహోదరుడా, నువ్వు ఎక్కడ నివసిస్తున్నావో, ఎక్కడ ఉద్యోగం చేస్తున్నావో లేదా వ్యాపారం చేస్తున్నావో అక్కడ ఉన్న ప్రజలకు క్రీస్తు ప్రేమను క్రియల్లో చూపించడం ద్వారా, ఆ క్రీస్తు శిలువలో చేసిన త్యాగాన్ని ప్రకటించడం ద్వారా, వారిని సత్యములోనికి నడిపించడం ద్వారా నీవు ఆకాశములోని నక్షత్రమును పోలి నడుచుకోవడం సాధ్యమో. జీవము కలిగిన మనము నిర్జీవమైన నక్షత్రముల వలె మారిపోతామని దీని అర్థము కాదు. కానీ నక్షత్రములు ఏ విధముగా అయితే చీకటిలో ప్రకాశిస్తాయో అదే రీతిగా ఈ చీకటి లోకములో మనం వెలుగు కలిగి ప్రకాశించే వారముగా ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. తన సమయం దగ్గర పడిందని గ్రహించిన సాతాను నెబుకద్నెజరు అగ్నిని 7 రెట్లు పెంచిన విధంగా పాపమనే అగ్నిగుండాన్ని పెంచుతున్నాడు. అందుకే ఈ లోకములో పాపిష్టి క్రియలు పెరిగిపోతున్నాయి. అనేక మంది ఆ అధికారములోనే జీవిస్తూ, ఆ పాపములోనే మరణిస్తూ నరకానికి చేరుకుంటున్నారు. రక్షించబడిన మనమే నశించిపోతున్న వారిని రక్షణలోనికి నడపాలి. వెలిగింపబడిన మనమే చీకటిలో నక్షత్రములై ప్రకాశిస్తూ అనేక మందిని వెలిగించే వారంగా ఉండాలి. నక్షత్రము యాకోబులో ఉదయించును. సంఖ్యాకాండం 24వ అధ్యాయం 17వ వచనం. ఆ నక్షత్రమే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన నీలో జన్మిస్తే నీవు కూడా నక్షత్రమై అనేకులకు దారి చూపించగలవు. వారు ఆ నక్షత్రమును చూచి క్రీస్తును కనుగొని ఆయనని ఆరాధించిరి. మత్తయి సువార్త 2వ అధ్యాయము 10వ వచనం. జ్ఞానులు ఏ రీతిగా నక్షత్రమును వెంబడించి రక్షకుని కనుగొని పూజించిరో అలాగే నీవు ఆత్మీయ నక్షత్రమై జీవిస్తే అనేకులను క్రీస్తు చెంతకు నడిపించగలవు. దేవుడు ఈ దినవాక్య ధ్యానం దేవుడు దీవించును గాక. ఆమేన్.